ఇక్కడ మనం చదువుకున్నటువంటి 3 భాగాల్లో కూడా కీర్తనలు 4వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట ఉంది. చదవండి మరొకసారి ఆ మాటను. చాలు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుము. చివరిగా మనం చదువుకున్న భాగంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మన థీములో దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పము, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు ప్రకారము ఇక్కడ యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. మన బయలుపడడం థీమ్ ఏమంటే దేవుని ఏర్పాటు, లేదంటే దేవుడు ఏర్పరచుకొనుట. దేవుని ఏర్పాటు, గాడ్ చూసన్ అంటారు దాన్ని ఇంగ్లీష్. కాబట్టి దేవుని ఎన్నిక చాలా గొప్పది భూమి మీద. అలాంటి ఎన్నికలో దేవుని ప్రజలుగా మనం ఆయన కొరకై మన దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినామంటే అది ఎంతో ధన్యులుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దేవుని ఎన్నికను గురించి బైబిల్ గ్రంథంలో దాదాపు 135 సార్లు రాయబడింది. కనుక దేవుని ఏర్పాటులో మనం ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే అది దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశమై ఉంది కనుకనే వచ్చి కూర్చున్నాం. ఎంతోమందికి లేని దాన్నైతే దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి రాత్రి కాల సమయంలో దేవుని ఏర్పాటులోనికి నువ్వు నేను, అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో శిష్యుల గురించి ప్రభు చెప్పిన మాట ఏమంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అన్నాడు. మనకు తెలీదు దేవుని గురించి, మనకు తెలీదు ఆయన మన మెడలు జరిగినటువంటి గొప్ప కార్యముల గురించి, ఆయన సంకల్పముల గురించి గ్రహించలేము. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తండ్రి ఉద్దేశమును, లేదంటే వాళ్ళు చదువుతున్నప్పుడు ఏ దాని కొరకై చదవల్లా, దేని కొరకై మనం వెళుతున్నాం అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకానొక సమయం వచ్చిన తర్వాత వాళ్ళ స్టడీస్ పోయే కొద్దీ గ్రహింపులోకి వచ్చిన కొలది వాళ్ళు డాక్టర్ కోర్సు చదవల్లా, ఇంజనీర్ చదవల్లా, లేదంటే ఇంకా ఆ రీతిలుగా కోర్సులు ఉన్నాయి కదా అవన్నీ కూడా చదవల్లా అనే ఆలోచనలోనికి వస్తారు. ఏది చదివితే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది, విలువైనదిగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలోకి వస్తారు. అయితే వాళ్ళు నా స్కూల్కి చేర్చినప్పుడు వాళ్ళకి ఆ ఉద్దేశం తెలీదు, తండ్రికి తెలుసు, లేదంటే బోధించే వాళ్ళకి వారు జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి రావాలని వారు చేర్పిస్తూ, అది మనం కూడా దేవుని ప్రజలంగా ఇక్కడ వచ్చి ఉన్నామంటే అది దేవుని ఏర్పాటు. ఇక్కడ మనము దేవుని ఏర్పాటు ఏ విధములుగా ఉంటుంది, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నా ఒక ఉద్దేశముతో దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దాని కొరకై చూడండి, అబ్రహామును గురించి చెప్పబడిన మాట నెహెమ్మీ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీలను ఊరు అను స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రహాం అనే పేరు పెట్టిన వాడవు నీవే. దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది. కారణం ఏమంటే ఆయనను దేవుడు గొప్ప జనముగా ఆశీర్వదించాలని. ఈనాడు విశ్వాసులైన వారందరూ కూడా అబ్రహాం సంతతిగా పిలువబడుతున్నారు. కాబట్టి దేవుని ఏర్పాటు ఏమంటే అబ్రహాము నిన్ను గొప్ప జనముగా చేస్తానని ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయనకి ఇచ్చిన వాగ్దానం. కాబట్టి గొప్ప జనముగా ఎందుకు చేస్తూ వచ్చిన అంటే కింద 8వ వచనం మనం చూస్తే, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు గనక దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకొని పిలిచాడు. అది దేవుని ఏర్పాటు. ఆ రీతిగా అబ్రహాం ఎన్నో ఒడిదుడుకులు జరిగినా దేవుని ఏర్పాటులోనికి వచ్చినాడు కనుకనే అబ్రహామును బట్టి భూలోక జనములన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారడానికి దేవుడు తన యొక్క ఏర్పాటులోనికి వచ్చినప్పుడు అది జరిగిస్తూ వచ్చినాడు. అందుకే ఆదికాండం 22:18 అంటాడు కదా, నీవు నా మాట వినినందున భూలోకములోని వంశములన్నీ నీ మూలముగా ఆశ్రయించబడను. దేవుని మాట విన్నప్పుడు, దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు ఆయన ఏర్పాటు ఏమి కలిగి ఉన్నాడో అది నెరవేర్చబడుతుంది. అది అబ్రాహాములో జరిగింది. కాబట్టి అది మనకు విశ్వాసులైన వారికి
మూల పురుషుడిగా పిలువబడుతూ వచ్చినాడు. రెండో వ్యక్తిని మనం చూసినప్పుడు చూడండి, 135 కీర్తన 135:4. కాబట్టి ఇక్కడ యెహోవా తన కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకున్నట్టు? ఇక్కడ యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో ఒక ఉద్దేశం ఉంది. అబ్రహాంతో చేసిన వాగ్దానం ఎన్నిక చేయబడ్డానికి యాకోబును గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకొని కారణం ఏమంటే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చడానికి. ఇశ్రాయేలు అంటే 12 గోత్రాలు. అతని బట్టి ఒక దేశమే ఏర్పడడానికి దేవుని ఉద్దేశం. ఈనాడు ఇశ్రాయేలీలు అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వారిని 12 గోత్రాలు అందరిని కలిపి ఇశ్రాయేలుగా పిలువబడుతున్నారు. అంతేకాకుండా యాకోబును బట్టి ఇశ్రాయేల్ దేశము 1948లో ఏర్పడుతూ వచ్చింది. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు, ఒకవేళ యాకోబు దేవుని సంకల్పాన్ని, దేవుని ఏర్పాటును తృణీకరించి పోవడానికి అనేక రకాలుగా తన సొంత మార్గంలో వెళ్ళిపోయినప్పటికీ దేవుని ఉద్దేశం ఏం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి యాకోబు దేవునికి లోబడినప్పుడు ఇప్పుడు నువ్వు యాకోబు అనబడదు, ఇక్కడ నుండి నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏమంటే రాజకుమారుడు అని. నువ్వు అంటే దేవుని కుమారుడుగా పిలువబడినప్పుడు యాకోబుని దేవుడు ఒక వ్యక్తిని ఇశ్రాయేలుగా మార్చడానికి దేవుడు తన సంకల్పం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అతని ఏర్పాటులోని తీసుకొని వచ్చాడు. ఇది రెండో వ్యక్తి. మూడో వ్యక్తి మనం చూసినప్పుడు అదే కీర్తన 106:23. ఆయన ఏర్పరచుకొనిన మోషే. ఇక్కడ దైవజనుడైనటువంటి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది మోషేకి తెలియదు. ఎప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? ఒక చిన్న ఆలోచన కలిగిన వాళ్ళు చెప్పండి. బాలుడుగా ఉన్నప్పుడే, ఒకవేళ పుట్టిన వెంటనే కాన్పి పీటల మీదే వాళ్ళు చంపేసేవాళ్ళు ఎబ్రీ పిల్లలను. అయితే అక్కడ తల్లి దాచిపెట్టడానికి ఆ సమయంలో మంత్రస్థానాలు కూడా దేవుని భయం రావటం బట్టి ఆ పిల్లవాడిని చంపకుండా తల్లికి అప్పగించారు. ఆమె దాచిపెట్టింది. తర్వాత జమ్మపెట్టులో పెట్టినప్పుడు ఆ నీటిలో మునిగిపోకుండా మళ్ళా ఆ యొక్క ఫరో కుమార్తె రావడము, ఆ జమ్మపెట్టు తీసుకోవడము జరిగింది. అయితే ఒకానొక సమయం వచ్చింది, మోషే పారిపోయాడు. తర్వాత మిద్యాన ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటున్న సమయంలో దేవుడు అతనితో మాట్లాడాడు. తన ప్రజల కారణం ఏంటో 2వ అధ్యాయంలో దేవుని ప్రజలైన వారందరూ కూడా 430 సంవత్సరాల ఐగుప్తు దాసత్వంలో వాళ్ళు మూలుగుతూ ఉన్నప్పుడు తన ప్రజలను విడిపించడానికి ఒక నమ్మకమైన వ్యక్తిని దేవుడు కోరుకుని ఏర్పాటు చేసుకోవడానికి మోషేను పిలుస్తూ వచ్చినాడు. సాకులు చెప్పినా కూడా మోషేను దేవుడు కోరుకొని ఏర్పాటు చేసుకొని తన ప్రజలకు నాయకుడిగా ఉండడానికి, ఐగుప్తు దాసత్వంలో ఉండడానికి మోషేను దేవుడు కోరుకున్నాడు. అది మనం మోషే గురించి చూస్తూ వస్తాం. కాబట్టి మోషేను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 4వ చూడండి, సంఖ్యాకాండం 17:4. 4వ వ్యక్తి, సంఖ్యాకాండము 17:4. చదువు. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మార్పివేయుదును. అంటే ఇక్కడ సందర్భం ఏమంటే అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. 12 గోత్రాలకు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర పెట్టినప్పుడు అహరోను కర్ర మాత్రమే చిగురించింది. కనుక దేవుడు అహరోనును యాజకత్వం చేయడానికి 5వ వచనం చదవండి. ఇప్పుడు అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. దాన్ని బట్టి ఇప్పుడు అహరోను కర్ర ఏమైంది? ఇక్కడ 8వ వచనంలో చిగురించింది. అంటే దీన్ని బట్టి దేవుని ప్రజలకు నాయకుడైనటువంటి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. యాజకత్వం అంటే దేవుని ప్రజల పక్షంగా యాజకుడిగా ఉండడానికి, అంటే సేవకుడిగా ఉండడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అక్కడ యాజకుడిగా ఉండడానికి అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతను గోత్రం లేవి గోత్రం. ఆ లేవి గోత్రములో అతన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. తర్వాత చూడండి,
మొదటి సమూయేలు గ్రంథం 2:28. మొదటి సమూయేలు గ్రంథం 2:28. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతన్ని ఏర్పరచుకొంటిని. కాబట్టి ఇక్కడ చూస్తే సమూయేలు విషయానికి వచ్చినప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండడానికి, అంతకుముందు న్యాయాధిపతులు పరిపాలన చేస్తూ వచ్చినారు. చివరి న్యాయాధిపతిగా సమూయేలు. ఆ దినాలు ఎట్లుందంటే ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిపోయినాడు, ప్రజల కరువు వచ్చింది. తర్వాత మన తెలుసు ఋతు గ్రంథంలో వాళ్ళు అక్కడ పోయినారు, తిరిగి అంతా పోగొట్టుకొని తిరిగి వచ్చినారు. తిరిగి దేవుని ప్రజల యొక్క పరిస్థితులు అర్థం చేసుకున్నప్పుడు హన్నా వారి గురించి ప్రార్థన చేసినప్పుడు, కుమారుడు ఇచ్చినప్పుడు దేవుడు సమూయేలుని ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే 28 మనం చూసినప్పుడు ఇక్కడ అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రంలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుని. అంటే ఇక్కడ న్యాయాధిపతిగాను, ప్రవక్తగాను, తర్వాత యాజకునిగా కూడా వారికి సమూయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత చూడండి, మొదటి దినవృత్తాంతం 28:4. చదివిన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు చదవండి, కొంచెం అలర్ట్ అవుతారనమాట. పెద్దోళ్ళు పిల్లలు అని కాదు, వాక్యం చదివేదానికి ఎవరైనా చదవచ్చు. ఇశ్రాయేలీయుల మీద నిత్యం రాజునై ఉండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. కాబట్టి దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల మీద నిత్యం రాజునైనటకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను, మనకు తెలుసు 8 మందిలో మరి యెషయా కుమారులో దావీదు దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే మొదటి రాజు సౌలు అవధేయుడైనాడు. మరి అవధేయతను బట్టి అతడు రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి వారికి రాజుగా ఉండడానికి దావీదును దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. సౌలునైతే ప్రజలు కోరుకున్నారు, మాకు రాజు కావాలన్నప్పుడు కోరుకున్నారు, కానీ అతని ద్వారా ప్రజలకు క్షేమం లేదు. దుఃఖము, నిట్టూర్పు, శ్రమ, వేదన, క్షేమం లేని స్థితి. సౌలు బ్రతికినంత కాలం దేవుని మందసము, దేవుని బలుల అర్పణలు లేవు. కనుక దేవుడు బహుదుఃఖపడిన వాడై ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇక్కడ 4వ వచనంలో దావీదు మహారాజు చెప్తున్నాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి దావీదు మహారాజు. తర్వాత అతని కుమారుని కూడా మరి మనకు తెలుసు, అపోస్తల కార్యం 13:22 వచనంలో దావీదుని గురించి చెప్పబడిన మాట ఏమంటే, తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. కాబట్టి ఎవరంటే చేసిండేది పని? దేవుడు. ఇక్కడ చూస్తే దేవుడు అతన్ని తొలగించి, అంటే సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. ఎందుకు అతన్ని దేవుడు రాజుగా ఏర్పాటు చేసినాడంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దేవుని ఇష్టమును ఎవరైతే కోరుకుంటారో, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారో వారికి దేవుని ఇంటిలో లేదా దేవుని ప్రజలుగా భూమి మీద ఏర్పాటు చేసుకొని తమ దేవుని ఎరుగవారు బలం కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఎవరైతే దేవుని ఇష్టానుసారంగా, దేవుని ఉద్దేశ ప్రభు నన్ను రక్షించుకున్నాం, మనం మారు మనసు పొందిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత, బాప్తీసం అయిన తర్వాత ఏం చేస్తారంటే హస్త నిక్షేపం చేస్తారు. అంటే అర్థం ఏమంటే సంఘంలో ఆయా రీతిలుగా ఒక్కడున్న వ్యక్తిని సంఘములో కుటుంబంగా చేర్చబడి తనకు కలిగినటువంటి కృపావరం, దాని గురించి శరీరంలో అవయవాల గురించి, శరీరంలో అవయవాలు ఒక్కొక్క దాన్ని తన పని నిమిత్తం ఎట్లా ఏర్పాటు కలిగి ఉన్నాడో ఆ రీతిగా దేవుడు సంఘంలో కూడా ఓ వ్యక్తిని, ఏ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఉద్దేశం ఏమంటే ఊరికే వచ్చిపోయేదానికి కానే కాదు. ఒకవేళ దేవుని ఇంటిలోనూ ఊరికే వచ్చిపోయేవాడిగా దానిగా ఉన్నావంటే దేవుని ఏర్పాటు నువ్వు గ్రహించట్లేదు. ఒకవేళ దేవుని ఏర్పాటు గ్రహించి ఎరిగి ఉన్నప్పుడు దాన్ని పాటించి, ప్రభా నీ కొరకు నేను ఏమి చేయాలా, నా ఎడల నువ్వు కలిగిన ఉద్దేశం ఏమి, నెరవేర్చాలని నీ ఆశ పుట్టించుము అని నేను ప్రార్థన చేస్తే దేవుడు తప్పక వారికి ఏ ఉద్దేశం గల రక్షించుకుని సంఘంలో ఉంచాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి అతని ద్వారా కార్యం జరిగిస్తాడు. అది వాక్యం బోధించేది కావచ్చు, పాటలు పాడేది కావచ్చు, వాయిద్యాలు వాయించేది కావచ్చు, సండే స్కూల్ పిల్లల మధ్యలో చేసేది కావచ్చు, లేదా వ్యక్తిగతంగా ప్రార్థన చేసే కొంతమంది ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు.
కొంతమంది ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తర్వాత సువార్త ప్రకటించేది, కొంతమంది సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళలో ఒక నూతనమైన దానిలో కార్యం జరిగించబడుతుంది. ఈ రీతి కొంతమంది కాపర్లుగా ఉంటారు. దేవుని సంఘంలో కొంతమంది కాపర్లుగా నియమించబడిన తర్వాత ఆ కాపర్ల ద్వారా, అంటే సేవకుల ద్వారా సంఘానికి క్షేమం కలుగుతుంటుంది. ఆ కాపర్లు నిత్యం ఆ మందలకు కావాల్సిన వాక్యమును బోధించి దైవక్రమంలో పెంచి నడిపించి ఆయా రీతిలో వాళ్ళు ఆదరించి పరామర్శించి ఆ మంద విషయమే శ్రద్ధ కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి అందుకే ఆ విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. చదవండి, ఎఫెసీ పత్రిక 4:13 ఆ మాట మనం చూస్తూ వస్తాం. ఎఫెసీ పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరం అంటే ఆయన సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచయతరం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించును. కాబట్టి సంఘములో కూడా ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇచ్చి ఆ పని కొరకు నియమిస్తాడు. ఆ పనినే వారు చేసినట్లయితే అది ఆశీర్వాదము, క్షేమం. నీకు నియమించిన పని ఏంటో నువ్వు గుర్తించాలా. నీకు నియమించబడినటువంటి ఇచ్చిన తలాంతి ఏంటో దానిలోనే చేయాలా. నీకు కాని దానిలోనికి నువ్వు పోవడానికి ప్రయత్నం చేయకూడదు. అది వాక్యక్రమం. ఏం చేసినాడు? నిన్ను కాపరిగా పెట్టింటే కాపరి పనే చేయాల, సువార్తకునిగా పెడితే సువార్తకుని పనే చేయాల, ఉపదేశకునిగా పెడితే నువ్వు ఉపదేశనిగా చేయాల. నీకు పాటలు పాడేవారి ముందు దాంట్లోనే నీ నైపుణ్యం. పాటల ద్వారా అనేక హృదయాలు కదిలించాలి. నువ్వు వాయిద్యాలు వాయించే ఇచ్చినాడు అనుకోండి, ఆ వాయిద్యాలు వాయించేసే పాటకు ఎంతో జీవమును అందించేదిగా ఉండాలి. కొంతమంది వంట చేసే పరిచయం చేశారు. ఎంతమంది ప్రజలు తృప్తిగా సంతోషంతో ఆనందంతో పొందడానికి దేవుడు అదొక వరం. కొంతమంది అంటారు కదా, కసువైనా రసం చేసి పెడతారంట. కొంతమంది అన్ని తెచ్చేసినా పేడెరువులకు ఉంటుంది తింటుంటే, రాదు వాళ్ళకి. ఒకసారి నేను మా చిన్నమ్మల్లూరు పోయింటే ఆమె కూర చేసి పోసినారు. అన్నం ప్లేట్ నిండి ఇట్లా పెట్టి గోపురం దాన్ని నడినెత్తి మీద తింటాము. కూర వేసింది, అన్ని నీళ్ళన్నీ కిందికి పోయినా, ముక్కులు పెయిన్ నీళ్ళు పోయి దాని నిండా కొబ్బరి మసాలా అంతా పెయిన్ ఉంది. ఏమో చిన్న ఇదేమో ఉండాలా, నేనేమన్నా పోవాలా అన్నా అంటే వడ్డిచ్చేది రాదు, కొంతమంది చేసేది రాదు. ఏదో వాళ్ళు ప్రేమ కొద్ది చేసినారు అంటే వంట అది కాదు. కానీ మా అమ్మ వంట చేసేది ఎట్లా అంటే ఎంత బాగలేని దానివైనా చక్కగా చేసేది. అది ఒక వరం. చాలామంది కూడా అనేవాళ్ళు అది చట్నీ చేసినా లేదంటే ఇంకోటి ఏదన్నా రసం చేసినా ఇంకోటి ఏం చేసినా కూడా, కూర చేసినా అన్ని కొంతమందికి అన్ని తెచ్చేసినా కూడా తినబుద్ధి కాకుండా ఉంటుంది. ఏదో ఒకటి ఎక్కువ. సరే మన టాపిక్లకు అట్లా అవన్నీ ఎందుకని. సరే, ఇక్కడ నీకు దేవుడు అప్పగించిన పని నువ్వు ఎరిగి ఉన్నావా? నేనైతే నాకు ఇచ్చిన వరం నేను ఎరిగే పని చేసిన. ఇక్కడ మనకు ఆ దినాలలో నేను చిన్నగా ఉన్నప్పుడు, వచ్చేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పాటలు పాడుతున్న సమయంలో విబిఎస్లో పోయిన తర్వాత పాడే వాళ్ళని చూసి లేట దాన్ని బట్టి పాటలు నేను పాడుతూ ఉండేవాడిని. వాస్తవానికి నాకు నాలుగు అంత స్పీడ్గా బాగా తిరగదు, అయినా కూడా అది ఆశ. తర్వాత నేను అప్పుడప్పుడు నేను పాటలు పాడేవాడిని. పాటలు పాడుకుంటా అట్లా విబిఎస్లో నేర్చుకొని వచ్చి ఇక్కడ కూడా విబిఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ కొట్టం ఉన్నా కూడా వచ్చి విబిఎస్కి వచ్చిన తర్వాత కానీ ఇక్కడ పాటలు పాడేవాడిని. అది నేర్చుకుని పాటలు పాడండి అనేవాళ్ళు, పాడించేవాళ్ళు. ఉరికినాయి ఎవరెవరు అబ్రాహ్మణైనా ఎవరెవరు ఉన్నప్పుడు మీరు పాటలు పాడని పిల్లలు అంటే నిలబడి పాడేవాళ్ళం. ఇప్పుడు చెప్తున్నా, ఎందుకు చెప్తున్నామంటే పాటలు తర్వాత ఒక సమయం వచ్చింది, పాటలు పాడేవారు లేని సమయంలో నేను పాటలు పాడడానికి ఎక్కా. అది 1995 నాకు బాగా గుర్తుంది. ఏప్రిల్లో అది పాటలు పాడేదానికి ఫస్ట్ నేను పాటలు పాడేదానికి పులిపీఠం ఎక్కిస్తాను. కారణం ఏమంటే నేను అనుకున్నాను ఆ చిట్టిమోస అంకులు ఉన్నాడన్న అప్పుడు గుంటకల్లో సేవకుడు, లావు దుబ్బుగుండే ఆయనే వచ్చి డానియల్ అన్నారు, రా అన్నాడు. నేను హార్మోనియం నువ్వు పాట పాడన్నాడు. నాకు చెప్తున్నా ఎట్లా వచ్చిందంటే ఆ సమయంలో పాట పాడేది అభ్యాసం అయిన తర్వాత కాలంలో ఏమొచ్చింది, 99లో వాక్యం బోధించే వాళ్ళకి లేని విధానంలో మన సంఘంలో ఉండే పరిస్థితుల్లో అప్పుడు ఏమన్నారంటే నువ్వు ఎందుకు వాక్యం బోధించకూడదు అంటే గుంటకల్లి ఇమ్మానుయేల్ అన్న అక్కడ బైబిల్ స్టడీ చెప్తున్న సమయంలో కూడా ప్రార్థన చేసినప్పుడు
తమ్ముడా అక్కడ పరిచర్లు ఎట్లా అయ్యాం కదా అంటే ఎంత ఎవరు చేస్తారు ఇట్లా అంటే కొన్ని విధంగా అన్న ఇట్లా అంటే పరిస్థితి అంటే సరే నువ్వు చదువుకున్నావు కదా నువ్వు ఎందుకు చేయకూడదు పరిచర్య సాయం చేస్తాడు ప్రభు ప్రార్థన చేస్తాంలే అన్నాడు. సరేలే అన్నాను. అప్పుడు నేను కూడా ప్రార్థన చేసిన జనవరి నుంచి ప్రభువా వాగ్దానం తీసుకున్నప్పటి నుంచి మరి నేనైతే వాక్య పరిచర్య చేయాలంటే మరి నాకు నోటి మాటలు సరిగ్గా వాక్యం అంత అనుభవం లేని వాడిని మరి ఏంటి ప్రభువా అని చెప్పినప్పుడు నిలిచి అనే మాట వస్తే నేను వాక్య పరిచర్య చేస్తాను ప్రభువా అంటే రాత్రి నా డైలీ పోషన్ చదువుతున్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో నిజమైన ద్రాక్ష వల్ల నేను తిరిగల మీరు నా యందు మీరు నిలిచి ఉండే నేను నిలిచి ఉండే అనమాట నిలిచి వచ్చింది. తర్వాత ఉదయకాలం చదువుతుంటే దేవుని సన్నిధిలో ఏలియా నిలబడిండే విషయం ఉంది అక్కడ. నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో అనే మాట అప్పుడు కన్ఫామ్ అయింది నేను పాడే. తర్వాత ఒక సమయంలో నేను సంఘము నడిపించేదానికి ప్రభువా నేను సంఘమును ఎట్లా నడిపించాలా ఆ వరం నాకుందా అన్నప్పుడు షాలేమన్న గుంటకల్లో ఉన్నప్పుడు మన మధ్యలోని బయలు పట్టణానికి ఏదో వచ్చినాడు. ఆ సమయంలో వాక్యం చెప్తూ ఆయన తలాంతుల గురించి చెప్పినాడు. అప్పుడు చూడండి 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలు గాను పిమ్మట కొందరి ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు గాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారి గాను కొందరిని ఉపకారం చేయవారును కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను. ఇక్కడ 3 విషయాలు బోధకులుగా వస్తుంది. తర్వాత ఇక్కడ ప్రభుత్వములు చేయవారుగాను కృపావరం కలిగిన ఈ మాట దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు అన్న వాక్యం చెప్తున్నాడు. నీకు ఇచ్చినటువంటి తీర్మానం నీకు ఇచ్చిన కృపావరను గ్రహించినావా మీలో చేయెత్తండి అంటే బండ మీద ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలిన విషయం చెప్తున్నాడు. అప్పుడు నాకు కన్ఫామ్ అయింది అంటే దేవుని సంఘం నడిపించేదానికి దేవుడు అది. తర్వాత నా పోర్షన్లో కూడా హగ్గయి గ్రంథము చదవండి. హగ్గయి కాదు జకర్యా 3వ అధ్యాయం 7వ వచనం. నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనే ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడుకోవడవదు. మరియు ఇక్కడ నిల్వబడు వారిని కలిగినట్లు నా సన్నిధి నిలిచి భాగ్యము నీకు ఇస్తును. కాబట్టి ఇక్కడ ఆ మాటలన్నీ కూడా ఉన్నాయి. ఏమంటే దేవుని సన్నిధిలో నిలబడి మందిరమును కాపాడి తర్వాత దాని పైన ఆవరణమును భద్రపరిచి అన్ని విషయాల్లో దేవుడు సాయం చేసి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏది ఏమైనా దేవుని ఏర్పాటు ప్రకారం జరిగిస్తేనే అది క్షేమం. మనకు సొంతంగా ఆలోచన సొంతత మనకు తెలిసిన కొద్ది ఇది అది అంటే కోరాహు దాతాన్ అభిరాములు కూడా మోషేకు దగ్గర వచ్చి అన్నారు మీరు ఒకటే కాదు యాజకులు మీరు ఒకటే కాదు దేవుడు ఏర్పాటు చేసుకొని మేము కూడా చేస్తామని వచ్చినారు. అప్పుడు ఏమైంది వారు దేవుడు వాళ్ళకి ఇవ్వలేని దాని కొరకు వచ్చినారు. వాళ్ళు మేము యాజకులమే వాళ్ళు కూడా లేవి గోత్రానికి సంబంధించినవే 3 అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు కాబట్టి మేము కూడా లేవి గోత్రానికి సంబంధించిన కావచ్చు. కానీ నీకు ఇచ్చిన వరం ఏది దేవుడు నీతో మాట్లాడినాడా దానిలోనికి రావాలి. పూర్వదినాల్లో కూడా దేవుని పరిచర్య చేసేవాళ్ళని నీ నమ్మకత్వము నీ పరిచర్య నీ యథార్థత దేవుని ఎడల కలిగిన సాక్ష్యాన్ని బట్టి దేవుని పరిచర్యకు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే మనకు అవన్నీ ఏం లేవు కాబట్టి జరిగిపోవాలని చేస్తున్నావు. నువ్వు పాటలు పాడాలన్నా తగిన విధానాలు అన్నింటిలో పాలు పొందుతుండాలా దానికి తగిన జీవితం ఉన్న వాళ్ళనే పాటలకు వాడుకునేవాళ్ళు. వాయిద్యాలు వాయించాలన్నా తగిన సాక్ష్యం కలిగి దైవికమైన విధాలు నడుచుకునే వాళ్ళకే వాయిద్యాలు ఇచ్చేవాళ్ళు. వాక్యం పరిచర్యకు వాడుకోవాలన్నా కూడా దానికి తగిన వ్యక్తులనే వాడుకునేవాళ్ళు. ఎవరమంటే వాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళు నేను చెప్తాను నేను చేస్తానంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ప్రార్థన చేస్తాం తమ్ముడు తర్వాత ఇంకా కొంత ఆత్మీయంగా నేర్చుకునేవాళ్ళు. అంటే ఏం చెప్తానంటే మనకు స్వతహాగా చేసేది కాదు. ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే మనం జీవిస్తూ వస్తామో అప్పుడు మనం చేయొచ్చు. కానీ ఆ పరిచర్య దేవునికి ఇష్టం లేని అప్పగించని పని నువ్వు చేసినట్లయితే నష్టం, దాని ద్వారా ఇబ్బంది, దానివల్ల ఇతరులకు క్షేమం కలగకపోగా దాన్ని పరిచర్య పొందే వాళ్ళు అంటే వినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా క్షేమం కలగదు. కారణం ఏమంటే
నీవు దేవుని వాక్యం నడిపింపులో లేవు, దానికి తగిన జీవితం లేదు, దానికి నీ మనస్సాక్షి, నీ సాక్ష్యం, నీ ప్రవర్తన, నీ వ్యక్తిగతమైన ప్రభుతో గడిపే జీవితం, ప్రార్థన జీవితం, అన్ని విషయాల్లో మాదిరికరమైన జీవితం కలిగి ఉన్నప్పుడే దేవుడు నీ ఏర్పాట్లు, నువ్వు ఏ ఏర్పాట్లోనికి వచ్చినావో ఆ ఏర్పాటే కలిగి ఉండాల. అందుకే దావీదు ఏమన్నట్టే, నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. దేవుని ఎదుట కనిపెట్టి, ప్రభా నేనేం చేయాలా, నువ్వు ప్రార్థన చెయ్యి. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఎవరికైనా ఉన్న వాళ్ళకి, నాయకులకి నువ్వు ఫలానా పని యోగుడు కాబట్టి నువ్వు చెయ్యి అని అప్పగిస్తారు. ఉదాహరణకు మనం సంఘ విషయంలో మేమైతే చేస్తున్నాం పరిచర్లో, కానీ పెద్దలు బాధ్యతలు మాకు అప్పగించారు. మన హెడ్ క్వార్టర్గా అప్పుడు బేర్షాప్ ఉంది. కొన్ని విషయాలు అడుగుతూ వచ్చినప్పుడు ఎట్లా ఉండాలా, ఏమి చేయాలా, దీని సంఘ క్రమం ఏమని చెప్పినప్పుడు వచ్చి సుందరరాజు అంకులు, అక్కడ మార్టిన్ అన్న, సంగీతరావు అంకులు వాళ్ళు వచ్చి సంఘ క్రమం ఇది, పద్ధతి ఇది అన్నీ చెప్పి ఆ దినము కానుకలు కానీ పరిచర్య కానీ మాకు చెప్పేది కానీ అన్ని విషయాలు ఆ క్రమంలో వాళ్ళు చెప్పి బుక్లో నోట్బుక్లో రాసి సంతకాలు అప్పగించబోతే చేసినామే. కానీ మోషేకి, యెహోషువకి మోషే ద్వారా ఆ పని అప్పగించబడింటే చేసినాడు. తనకు తానుగా వెళ్ళి చేయలేదు, కోరుకోలేదు. సౌలును రాజుగా ఉండాలని ప్రజలు కోరుకున్నారు, కానీ సౌలు రాజుగా ఉన్నాడే కానీ ప్రజలకు క్షేమం లేదు. ఏదైనా సరే నీ కాని పని నువ్వు చేయకూడదు, దేవునికి అప్పగించని పనిలో నువ్వు జొరబడకూడదు, దేవుడు అప్పగించని పని నువ్వు చేయకూడదు కూడా. అందుకే కొంతమంది ఏదైనా అన్న ఫలాంది ఇది అంటే ఏం చెప్తారంటే, అన్నను ఫలానా ఆయన ఇన్ఛార్జి అని అడగండి అంటారు. నేనున్నాను సపోజ్, జాన్ ఏం చేసా, 1 రూమ్ బీగాలు ఇచ్చే జాన్ అవన్నీ మంచి చెడ్డ చూసుకొని చెప్పింటాను. ఏదైనా అక్కడ కావాలా చేయాలంటే ఎవరిని అడగల్లా, ఎవరిని అడగల్లా? అన్నీ నేనే చేయలేను కదా. వంట సామాన్లు, నీళ్ళు ఎత్తుకొచ్చేవి, వచ్చిన వాళ్ళకి చెప్పేది చేసేది. తర్వాత ఒకవేళ ఏదన్నా కొన్ని విషయాలు ఏదైనా ఇజ్రాయెల్కి మంచి చెడు చెప్తుంటాం, ఇజ్రాయెల్ అంటే ఒకవేళ టీ చేసి ఉంది, ఇజ్రాయెల్ అన్న టీ చేసి రాకపోతే అంటే చెప్తాం. ఏదైనా సరే నీకు అప్పగించిన దానిని ఎప్పుడు కూడా పోవద్దు, పోయి నష్టపోవద్దు. నువ్వు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా అది దేవుని ఏర్పాటు ప్రకారం చేయాలి. కాబట్టి మనం ఇక్కడ దావీదునైతే దేవుని ప్రజలు ఏలుటాక దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తూ వచ్చినాడు. ఇర్మియాను కూడా దేవుడు చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. కాబట్టి ఇక్కడ చూస్తే ఇర్మియాను దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? గర్భములోనే. దేవుని ఒక ఉద్దేశం గల ఒక మనిషిని పుట్టించినాడు. మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం, ఆయనే మనల్ని పుట్టించిన 100వ కీర్తనలో ఉంది. దేవుడు ఊరికే పుట్టించాడు గాలికి. ఒకవేళ ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా, ఈ లోక సంబంధంగా తల్లిదండ్రులకు మనం జన్మింపజేసినా ఆయన దేవుడు తన ఆత్మను ఊపిరి ఊదిగా నరుడు ఏమైపోయినాడు? జీవాత్మ. ఒకరికి ఎవరు పుట్టించినా ఎన్ని చేసినా ఆయన ఆత్మ మనలో ఉన్నంత వరకే భూమి మీద బతుకుతాం. ఎంత పెద్ద వ్యక్తి అయినా నరుని ఆత్మ ఏవో పెట్టింది తీసేస్తే దీపస్తంభము పోయిందంటే అయిపోయా. ఎటువంటి వ్యక్తిని అయిందా పాప అంటారు. అంటే ఇల్లు బొమ్మంటుంది, శ్మశానము రమ్మంటుంది అంటారు. నువ్వు ఎంత ఇల్లంతా బంగారుతో కట్టినా ఇంట్లో పెట్టుకొని బుంచురు. లేటైనా కోట్లు సంపాదన పెట్టినా డబ్బులు నీ నాకు వేయరు. నేను ఒక ఆయన తెలిసి వాళ్ళకి 5 మంది తిన్నారంట. వాళ్ళని ఆయన ఆ బంగారు ఈ బంగారు అంటే ఒక కొడుకు కోళ్ళేమో కమ్మలు కావాలంటే, ఒకరు మాటీలు కావాలంటే, ఒకరు గాజులు కావాలంటే ఇవన్నీ కొట్లాడుతుంటే ఏం చేసినారంట అన్నదమ్ములంతా, ఇదంతా వద్దు, అది ఎక్కువ తక్కువ అని చెప్పి అన్నీ కరిగిపెట్టి కడ్డీలు చేసినారంట. కడ్డీలు చేసి కటింగ్ చేసి కరెక్ట్ ఎవరికి ఎంత బాగా వస్తుందో అంత ఇచ్చినారంట. మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఏం చేసావు బా మాస్టర్ అంటారు నన్ను. ఏం చేసావు మాస్టర్? అట్లా ఒకడు మించోడు నాకు కమ్మలు కావాలంటాడు, ఒకడు చైన్ కావాలంటాడు. అది సరైన ఇది కాదు కదా. అందుకోసం ఏం చేసినంటే ఇదే చూడు భలే తెలుగుతో చేసినారు మీరంటే పంచుకునేకి రాక. ఏం ఎవరో నీ ఎట్లా అంటే ఆయన చిన్న ఆయన ఉండాలి, మాట్లాడాను 4 ఆయన. ఏం చేసావు బా మరి నీకు ఉద్యోగం లేదు కదా, ఒకరికి మీ అన్నోళ్ళందరూ నీకు కొంచెం ఎక్కువ చేయొచ్చు కదా. అమ్మా నాయనా తండ్రి వాళ్ళు ఇస్తామన్నా అమ్మోళ్ళు ఉన్నారు కదా అన్నాడు.
కాబట్టి ఎట్లుంటారంటే ఒక ఆయన చెప్పినాడు, ఒక వాళ్ళు ఇద్దరు కోడాన్లు పడి వాళ్ళ అత్త మీద ఏడ్చి పోతా, నువ్వు ఆడ డబ్బులు పెట్టిపోతావో ఎవరు చెప్తావో, ఎంత బంగారు దాచి ఎవరెవరికి అప్పులు ఇచ్చిన ఒక మాట అయినా చెప్పలేదు, మా అమ్మకేమన్నా చెప్పింటే నాకు చెప్పలేదే. ఇద్దరు కొడుకులు ఉంటే ఇంకేం చేయాల, ఒకళ్ళకి ఎవరికన్నా చెప్పింటే ముందన్నా చెప్పకూడదు అత్త అని ఏడుస్తున్నారంట అంతా. తర్వాత ఇద్దరు లేరంట ఏడుచుకుంటా. ఎందుకు లేరు అంటే, నేను పోతే ఆమె గాజులు ఓడిపిక్కుంటుందేమో, చేతిలో 2 ఉంటాయి కదా ఓడిపిక్కుంటుంది. ఒక్క అమ్ముడు ఎవరు అడుగుతారు అప్పుడు ఆ సమయంలో? మహా తెలిపరులు ఉండారు, అట్లా కూడా చేసేవాళ్ళు చాలా. కొంతమంది ఇంకా ఆడ పోతేనే వాళ్ళు వీళ్ళు అన్నదాం దూరం ఉన్న వచ్చే లోపల మడతనం క్లీన్ చేసేసి ఏముండలేదప్పా మామూలేగా ఏముండలేదంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు మడసనంగా. ఎంత మనసులు స్వార్థపరులంటే. కాబట్టి ఇర్మియాను దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనకు తెలుసు కొంతమంది ఎంతోమంది దైవజనులు చావు బ్రతుకుల్లో ఉన్న వాళ్ళని దేవుడు ఏర్పాటులోనికి వచ్చిన తర్వాత గొప్ప దైవజనులుగా వచ్చినారు. పాలాంక్ష అనే టీబీ రోగంతో చచ్చిపోయాన్ని ప్రపంచంలో పెద్ద దైవజనులుగా ఆయన దేవుడు ఆశీర్వదించి వచ్చినాడు. తర్వాత మనకు తెలుసు యేసన్న గారి గురించి. ఈరోజు లక్షల మంది ఎన్నో ఆత్మలు పరిచర్లో 120 ఎకరాలు కొని అక్కడ మీటింగ్ జరుగుతుంది గుడారాల పండి. ఎవరైనా దైవజనుడే, సంఘం వేరే కావచ్చు. కానీ భక్సింగ్ గారి దర్శనము ప్రత్యక్ష తర్వాత అంత గొప్ప పరిచయం చేసింది నేనున్న దినాల్లో కళ్ళారు చూసిందంటే యేసన్నల్ది. తర్వాత ఇప్పుడు అంత సతీష్ కుమార్ అడిగినాడుగా, సతీష్ కుమార్ కంటే అది డిజిటల్ లేదు కానీ యేసన్నల్ది కొంచెం ఆ రకంగా ఎంతోమంది మేలు పొందినారు. ఆయనకు ఒక వరం ఉంది, యేసన్న గారికి స్వస్థత వరం ఉంది. ఆయన ప్రార్థన చేసే ఏవైనా వాళ్ళకి జరిగించే వరం ఉంది. చాలామంది సాక్ష్యాలు విన్నాం. అంటే ఎందుకు చెప్తున్నామంటే, ఒక వ్యక్తి ఇంతమందిని కదిలించాలంటే అది దేవుడు ఇకపోతే జరగదు. భక్సింగ్ గారిని ఒకరి వ్యక్తిని చేసుకునే ప్రపంచంలో ఇన్ని సంఘాలు ఇంత ప్రజలను కట్టినాడు. కాబట్టి దేవుని ఏర్పాటులోనికి ఉన్న వ్యక్తి దేవునికి లోబడితే గొప్ప ఆశీర్వాదకరంగా, అది ఏదైనా సరే నీకు ఇచ్చే పనే నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తుంది. దావీదు రాజు అయినప్పుడు గాయకులను ఏర్పాటు చేసినాడు, వాయిద్యగాలను ఏర్పాటు చేసినాడు, సైనికులను ఏర్పాటు చేసినాడు, ప్రత్యక్ష గుడారంలో మందసాన్ని మోచేవాళ్ళని చేసినాడు. అంటే ఎవరికి ఏ పని అప్పగించినా అది క్రమముగా జరిగించినాడు. అదే మళ్ళీ హిజ్కియా కూడా చేస్తూ వచ్చింది. దావీదు తర్వాత బాగా దేవుని పని జరిగించిన వ్యక్తి హిజ్కియా, దావీదు మహారాజు తర్వాత. సొలొమోను కూడా అంత బాగా చేయలేదు, కట్టినాడు అంతే. కానీ వాళ్ళ వల్లే దేవుని ప్రజలకు నెమ్మది సమాధానకరం ఉండగలిగినట్లు చేసింది లేదు. కాబట్టి ప్రియులారా, ఎందుకు చెప్తున్నామంటే, దేవుని ఏర్పాట్లో నువ్వు వస్తే. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు సరే మనం ఇంకొకటి చూసుకొని మిగతా సబ్జెక్టులోకి వెళ్దాం. అపోస్తలుల కార్యం 9:10 అంత పాత నిబంధనలను చూసినాం. 10 మందిని రాసుకున్నాను, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఉదాహరణకి. అయితే కట్ చేసి 9:15 అపోస్తలుల కార్యం 9. కాబట్టి దేవుడు ఇతన్ని ఏర్పరచుకొనడానికి ఒక సాధనం అంటే పాత్ర అయిన కారణం ఏమంటే, పైన ఏం రాయబడినాడు? అన్ని జనులు ఎదుట, రాజులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామను భరించడానికి నేను ఏర్పరచుకొనినా అతని ద్వారా ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి, ఎన్నో ఖండాలకు సువార్త ప్రకటించబడింది. కారణం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఎన్నో సంఘాలు స్థాపించబడినాయి, ఎంతో గొప్ప పరిచర్య పౌలు ద్వారా జరిగించబడుతూ వచ్చింది. ఇది దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటులోనికి వచ్చిన తర్వాత దేవుడు జరిగించే పరిచర్య దైవక్రమము అది దేవుడే చేస్తాడు, నువ్వు కాని దాన్ని చేయదు. అది దేవుని ఏర్పాటులో మనం ఉన్నామా లేదా, ఈ పని విషయంలో దేవుడు నా యందు నాకు అప్పగించాడా అనేది కానీ. కాబట్టి దేవుని ఏర్పాటులో వచ్చిన వ్యక్తుల గురించి మనం చూస్తూ వచ్చినాం. దేవుడు ఎందుకంటే ఆయన పని వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి అలాంటప్పుడు దేవుడు ఎలాంటి వాడు? చూడండి ప్రశ్న, మొదటి ప్రశ్న ఏమంటే, దేవుడు ఎలాంటి వాడు? యెషయా గ్రంథం 49:7. అర్థమవుతుందమ్మా? ఎక్కువ నేను వదులుకుంటున్నానా? వింటున్నారా? ఇంకా ఏమన్నా అబ్బాయి ఎక్కినా ఎప్పుడు దిగుతావు అనుకున్నది.
మీ కొరకు మేము ఎన్న తలకాయలు బద్దలు కొట్టుకొని అన్ని ఏర్పాటు కలిగి చేస్తుంటాము. కానీ మనకు ఈయన ఓపిక లేకపోతే ఇంకేం చేయలేము. తర్వాత ఏదేమైనా కొంత త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 49 చదవండి. ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు యెహోవా. చాలు, ఇక్కడ ఏమని రాయబడింది అతని గురించి. తర్వాత చివరిలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనేనని రాజులు గ్రహిస్తారు, అందరు గ్రహిస్తారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? నేను పరిశుద్ధునైన కనుక మీరును పరిశుద్ధులై ఉండడు. కెరూపులు శరూపులు ఆరాధ్యంలో 2-3 వచనాలు మనం చూస్తాం. 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 నిత్యము ఏం చేస్తున్నారు? అంత పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో దేవదూతలు పాపం లేనివి. అయితే అలాంటి దేవదూతలు అంత ఉన్నప్పుడు కారణం అంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు. 12-14 రాయబడింది ఎబ్రీ పత్రికలో. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని ఏర్పాటులో దేవుని చిత్తం జరిగిస్తాడు, ఆయన సంకల్పంలో నెరవేరుస్తాడు. మనకి ఇష్టం వచ్చినట్లు బ్రతికి ఇష్టం వచ్చిన పనులు చేసి ఇష్టమైన జీవితం జీవిస్తే దేవుడు తన ఏర్పాటులో ఉన్నా కొట్టివేస్తాడు. కాబట్టి ఉదాహరణకు మనకు తెలుసు, యూదా ఉన్నాడు, 12 మంది శిష్యులుగా కూడా ఉండడానికి ఇచ్చినాడు. కానీ దేవుని ఏర్పాటును ఏం చేస్తున్నాడు? అతడు పోగొట్టుకున్నాడు, ధనమును ఆశించినాడు. ధనమును ఆశించి యేసు ప్రభుని అప్పగించడానికి కారణం ఇది. కాబట్టి ఒక చిన్న పాపము లేదంటే చిన్న విషయం ఏం చేస్తుంటే రాను 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 దేవునికి దూరం చేసుకుంటూ వస్తుంది. అది మీకు యేసన్న గారు ఒక ఉపమానం చెప్పినాడు. ఒక తాటి చెట్టు పెద్దదంట, నీళ్ళలో కొట్టుకుంటూ మర చెట్టు ఇత్తనం వచ్చి ఏర్లకి తగిలిపోయిందంట. ఏళ్ళు దానికి 3 రోజులు అయిన తర్వాత 3 రోజులు వారం అయిన తర్వాత మొలకెత్తి చిన్న సిగరేస్తే తాటి చెట్టు అనిందంట. ఏమని? ఏమి నువ్వు ఇక్కడ ఉన్నావు అనిందంట. లేదులేనా, నేనంతనా, నేను పోతానులేనా, కొన్నాళ్ళు ఉండి అనిందంట. సరే సరే జాగ్రత్త అనిందంట తాటి చెట్టు. కొన్న తర్వాత పోయిన తర్వాత చూస్తే ఈ మర్రి చెట్టు లక్షణం తెలుసు కదా, తాటి చెట్టులోకి దూరి మర్రి చెట్టు తాటి చెట్టు కనపడకుండా మర్రి చెట్టు పెద్దగా అయిపోయిందంట. వచ్చి వెళ్ళి ఇక్కడ తాటి చెట్టు ఉండి ఎక్కడ బాయా అంటే దురాశ గర్భము ధరించి పాపం పరిపక్వమై మరణము. నీలో ఉన్నటువంటి దురాశ చెడుతనం చిన్న చిన్నగా వ్యాపిస్తుంది. అందుకే నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయో చెడిదే. నాకు పాపం ఎట్లుంటుందంటే నీకు చిన్నగా ఉంటుంది, ఏం కాదులే. దావీదు ఉన్నాడు కొండ మీద, ఆ యొక్క మేడ మీద నుంచి ఆమెను చూసినాడు, ఆశించినాడు చిన్నగా. ఆకానున్నాడు, పాపం చేసినాడు. ఆకానున్నాడు, ఆ షినారు వస్త్రాన్ని బంగారం చూసినాడు, తీసుకొని దాచుకున్నాడు. అంటే ఇవన్నీ నష్టము, దేవుని సన్నిధిలో నుండి పోగొట్టుకునే పరిస్థితులు. మనం అనుకుంటాం ఇవన్నీ చేసినా ఎవరు తెలియదు, ఏం తెలియదు అనుకుంటాం. కానీ ఒక సమయం వస్తుంది, భక్తిహీనులు దుర్మరణం పొందుదురు. నీకు తెలియకుండా ఒక దినం వచ్చి దేవుని శిక్ష వస్తుంది. అందుకే కయ్యను గురించి ఆ శిక్ష, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేని శిక్ష. రోజు ఏది నువ్వు ఏం చేయాలో అర్థం కాని స్థితి, ఏమి పాల్గొని స్థితిలోనికి నువ్వు వచ్చేస్తావు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండి దేవుని పని చేయాలి. అది దేవుని ఏర్పాటు. నువ్వు ఇష్టానుసారంగా ఉండి నీకు ఇష్టం వచ్చినట్లు నడుచుకొని నీకు ఇష్టమని జీవించి దేవుని విషయంలో నమ్మకంగా యథార్థంగా లేకుండా పని చేసినా అది దేవుని ఏర్పాటులోనికి రాదు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. అది దేవుడు ఎలాంటి వాడు అనే దాంట్లో మొదటిగా ఆయన పరిశుద్ధుడైన. రెండవ ప్రశ్న ఏమంటే దేవుడు ఎవరిని కోరుచున్నాడు అంటే ఎలాంటి వారిని కోరుకున్నాడు? అంత పరిశుద్ధుడైన దేవుడు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? 1 కొరింథీ 1:26లో 5 మంది ఉన్నారు అక్కడ, 5 రకాల ప్రజలు. చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు వెర్రివారిని బలహీనులైన వారిని నీచులు
దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ఆ 5 రకాల ప్రజలు ఉన్నారు అక్కడ దేవుని ఏర్పాట్లో. దేవుడేమో ఎంత పరిశుద్ధుడైన దేవుడు, మన బతుకు ఎట్లుండి 5 రకాల ప్రజలకు ఉంటే అక్కడ. ఉదాహరణకి మీకు అక్కడ మన జీవితం గురించి ఒకసారి తర్వాత మీకు చెప్తూ వస్తాం. కాబట్టి 5 రకాల ప్రజల లాంటి వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకొని కోరుకున్నాడు. మనం ఎంత కృతజ్ఞులై ఉండాలా. అందుకే ఏ శరీరయు దేవుని ఎదుట. కానీ మనం ఏమొస్తాయని తెలుసా? ఏమనుకున్నా నేను వాక్యం చెప్తా, నేను ఏమనుకున్నా ఉద్యోగం ఉంది, ఏమనుకున్నా నా ఆస్తి ఏమి, మా స్థానం ఏమి, లేదంటే నా ఏమనుకున్నా నేనంటే. ఇది కాదు. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండా నిమిత్తము. మనమంతా బలహీనలమే, మన స్థితి బాగులేదు. అయితే దేవుడు ప్రేమ కలిగిన మనం ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి ఏర్పాటులోనికి మనం వచ్చిన తర్వాత దేవుని కృతజ్ఞమై దేవుని పని. అందుకే పౌలు ఏమన్నాడు? పూర్వం దూషకుడును హింసకునుడు హానికరన్నాడు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే నేను, అంటే దేవుని కృపను బట్టి రక్షించబడి ఇవన్నీ చేసినాను అన్నాడే కానీ మేము ఇది చేసినాం అది చేసినాం ఏమంటే అది ఇట్లా ఇట్లా అంతా డబ్బాలు కొట్టుకోలేదు. అతిశయించువాడు అది ప్రభునందే. ఏదన్నా ఉంటే ప్రభు దయని బట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం. భక్సింగ్ గారు అన్నీ చేసిన తర్వాత ప్రభా ఇవన్నీ దేవాన్ని ఇచ్చిన కృపను బట్టి నేను చేయగలుగుతూ ఉన్నాను. ఎక్కడైనా ఇంకా నీకు ఆయాసం కలిగించేది ఇష్టం లేని చేసి మన్నించి క్షమించని రాదు. దేవుడు సమాధానం ఇచ్చే వరకు ప్రార్థన చేసేవాడు పొగలలో. అంత పని చేసిన వ్యక్తి. మనం ఒకటి చేస్తే అయిపోయాంగా అంతా జుట్లు ఎగరేసుకుంటాము, కాలారు ఎగరేస్తాము, అంతంగా కనపడాలని చెప్పేసి ఉంగరాలు చైన్లు అన్నీ ఇంకేమేమంటే ఇంకా మంచి బట్టలు కట్టుకుంటే అక్కడ ఇక్కడ తిరిగిందే ఫంక్షన్లో. చూసుకోమ్మ కళాంజలి శారీ, కాసం శారీలు, సుప్రదము కదా. దేవుని సన్నిధిలో మనం ఎట్లా తెలుసా? మనం తగ్గించుకున్నాం. అందుకే తను తాను తగ్గించుకునేవాడు తను తాను హెచ్చించుకునేవాడు. మనం అతిశయిస్తున్నాం. అందుకే దేవుడు మనల్ని ఏమి హెచ్చించట్లేదు. దేవుడు మనకు కలిగిన స్థితిని బట్టి అతిశయిస్తున్నాం. గర్విష్ఠులు యెహోవాకు. కాబట్టి దేవుడు మన స్థితి ఎలాంటిదంటే ఎన్నిక లేని వారు. ఎప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పొద్దు మనం వచ్చి అతిశయించేది కాదు. ఎఫెసీ 1:4. తర్వాత ప్రశ్న, 3వ ప్రశ్న, దేవుడు ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? 1:4. ఎట్లనగా తన చిత్త ప్రకారమైన దయ సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో. ఎప్పుడంట జగత్తు పునాది అంటే ఇంకా భూమి ఆకాశం సరసృష్టి కలగక మునిపే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని. ఇప్పుడు కాదు దేవుని ఏర్పాట్లు. మనం ఇప్పుడు అతిశయించవచ్చు. కాబట్టి మనం ఒకవేళ దేవుని ఊపిరిపోతే మనకి ఏమి ఉండదు. ఇంకా మన జీవితం మన సాక్షి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు. ఉదాహరణకి మనము 6000 సంవత్సరాల క్రితమే దేవుడు మనం జ్ఞాపం చేసుకున్నాడు అనుకుందాం. ఎట్లా అంటే మనం ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది యేసుప్రభు వచ్చిన తర్వాత. 2000 సంవత్సరాలకు పూర్వము యేసుప్రభు కంటే ముందు 1000 సంవత్సరాలు లెక్కేసుకుంటే దావీదు తాగిపోతాం. అప్పుడు ఎన్నాయా? 3000. దావీదు నుంచి అబ్రహాముకు నువ్వు 1000 సంవత్సరాలు అంటే అప్పుడు ఎన్నా? 4000. అబ్రహాము నుంచి నోవాహు దగ్గర పోతే ఎన్నాయా? 5000. నోవాహు నుంచి ఇప్పుడు మనము మీరు తప్పు చెప్పినారు. జీసస్ అండ్ యేసు ప్రభు నుంచి 2000, దావీదు తాకంటే 3000, అబ్రహాం తాక 4000, నోవాహు దగ్గరకు 5000, ఆదాము దగ్గరకు పోతే ఇప్పుడు 6000 సంవత్సరాలకు ముందే ఆదాములో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు వచ్చింది కాదు, 1000 సంవత్సరాలు అనుకో. కాబట్టి అది దేవుని సంకల్పం ఏర్పాటు. ఆ ఏర్పాటులోనికి మనం వచ్చినాం. ఎంత ధనిలం. అందుకే 33 కీర్తన 11-12 అంటాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రశ్నకు జవాబు. 4వది, ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అంటే అక్కడే 4వ వచనంలో క్రీస్తు ప్రేమతో అనే మాట చదవండి. ఎఫెసీ 1:4. ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను, ఆయన ప్రేమ. అందుకే 1 యోహాను పత్రిక 4:19 ఒక మాట అంటాడు, చదవండి.
దేవుడు మనం ప్రేమించమని కాదు, మనము దేవుని ప్రేమించుకొని కాదు, ఉమ్, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. 10వ వచనము, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపిన. 19, మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. కాబట్టి దేవుడు ముందుగానే మనల్ని ప్రేమించినాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్ పునాదులు వేయబడక మునిపే మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఏర్పాటు చేసిన? ప్రభువైన యేసుక్రీస్తులో. అందుకే ఎఫెసీలో మనం చూస్తూ వస్తాం, ఏమంటామంటే కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, అది మీ వలన కలిగిన కాదు, దేవుని. కాబట్టి దేవుని ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే మనమే మంచోళ్ళు కాదు, కానీ మీరు కొన్ని రెఫరెన్స్లకి రాసుకోండి. మన మాటలు బాగలేవు. 39వ కీర్తనలో ఉంది, మన మాటలు మంచివి కాదు. 66:18 మన హృదయము పాపంతో నిండింది. 2 పేతురు 2:14 ఏమన్నా మన కన్నులు చెడిపోయిన, పాపం మానలేని చెడిపోయిన కన్నులు కలిగిన వారం. తర్వాత యోబు గ్రంథం 14:6లో ఒక మాట ఉంది. తర్వాత యోబు గ్రంథం 15:7లో ఒక మాట ఉంది. యోబు గ్రంథం 11:5లో మన చేతులు కూడా బాగలేవు, చెడిపోయినవి. సామెతలు 24:9లో భక్తిహీనుల యోచన, తలంపుల ఆలోచనలు కూడా మనం చెడిపోయిన వారు. కాబట్టి అందుకే ఈ లోకంలో మన స్థితి ఎలాంటిదంటే, ఎక్కడి నుండి మనం ఎలాంటి వారం అంటే ఇవన్నీ మన స్థితి ఉంది. అయితే మనల్ని ఎక్కడి నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, యోహాను సువార్త 15:19లో రాయబడింది, లోకము నుండి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకం అంతా ఎవరిలో ఉంది? దుష్టుడైన సాతాను చేతిలో ఉంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినప్పుడు ఏమన్నా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఈ లోకం అంతా చెడిపోయింది. 1 కొరింథీ 7:30 లోక నటన అని రాయబడింది. యోహాను సువార్త 7:7లో రాయబడి చెడు క్రియలని రాయబడింది. 1 యోహాను 5:19లో రాయబడిన ఏముందంటే దుష్టుని యందు ఉంది. ఇలాంటి చెడిపోయిన లోకంలో నుండి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆశీర్వాదకారకులుగా మనం చేస్తూ, ఆ దేవుని ఏర్పాటు సంకల్పం ఇది 5 అయిపోయింది. ఇప్పుడు 6వది ఎవరి ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరి ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు? యోహాను సువార్త 14:6 ప్రకారం నేనే మార్గమును సత్యమును జీవనైన నా ద్వారానే తప్ప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనలను ఎవడని క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాత గతించిన సమస్తమును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం ద్వారా, శిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపములకు విమోచన కలుగుట ద్వారా మనం నిర్దోషులుగా ఎంచబడి పరిశుద్ధులుగా ఎంచబడి ఆయన బిడ్డలుగా మార్చబడుతూ వచ్చినాం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఏర్పాటు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలో బలి అర్పించి, ఆ బలియాగం ద్వారా కార్చిన రక్తం ద్వారా నన్ను పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా మనం తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన. కాబట్టి ఆయన తన్ను అంటే యేసుని ఎందరు అంగీకరించడం, ఆయన దేవుని పిల్లలు అయినాం. మనం ఇప్పుడు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఆయన పిల్లలుగా పిలువబడుతూ వచ్చినాం. కాబట్టి ఎవరి ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనలను ఏర్పాటు. ఇదంతా ఏం తీమ్మని చెప్తున్నాం? ఇన్ని చెప్తే అన్ని గుర్తుంటాయి అనుకుంటారేం కదా. కానీ నీ ఆహారం నీళ్ళ విధివేమో చాలా దినలైన తర్వాత మొలకెత్తును. కాబట్టి కొన్నిసార్లు దేవుని వాక్యం సమృద్ధిగా దొరికినప్పుడు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఎంత వాక్యాన్ని నింపుకుంటే, మాకు అప్పుడు ఆ దినాల్లో చెప్పేవాళ్ళు లేరు, కానీ ఎక్కడెక్కడో పోయి విని వచ్చేవాళ్ళం, తెలుసుకునే వాళ్ళు వాక్యం. మీరు కూర్చున్న చోటే అంటే కాదు, ఎవరైనా తెచ్చి పెడితే హాయిగా తిని పండుకుంటారు తప్ప బాధ తెలియదు. కష్టపడితే కదా రెట్టు విలువ తెలుసు అంటారు ఒకసారి. కాబట్టి కొంతమంది కష్టపడినా దాని విలువ, పని చేసిన వానికి కర్మాన్నమైనా కూడా రుచిగా కనపడుతుంది. ఇంటికాడ ఉన్న బిర్యానీ అబ్బాయి ఆడి తింటావబ్బా అంటారు కదా. కాబట్టి పని చేస్తే బాగా ఆకలి అవుతుంది, ఆరోగ్యం ఉంటుంది. మరి చూడండి, పని చేయకుండా పండుకోవద్దండి. కాబట్టి ఎవరి ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు ఏం కలుగుతూ వచ్చింది? దేవుని ఏర్పాటులోనికి మనం రక్షించబడి వచ్చినాం. చివరిగా 7వ ప్రశ్న ఏమంటే, మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మొదటి చెప్పండి,
మొదటి ప్రశ్న ఏమన్నాము? దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడైన దేవుడు. మనము ఎలాంటి వారము? ఎన్నికలే 5 రకాల ప్రజల్లో ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారము. ఎలాంటి వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే అవన్నీ ఉండే. మూడోది, ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాదులు వేయబడక మునిపే ఆదాములో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత కూడా 4వది మనం చూస్తే ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ప్రేమ చేత. దేవుడు లోకమును ఎంతో ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది 4. 5వది, మనం ఎక్కడ నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? లోకములో నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 6వది, ఎవరి ద్వారా ఈ లోకంలో నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు చివరిగా మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇది అసలైన ప్రశ్న. ఇదే మన సబ్జెక్టులకు లోనికి పోవడానికి. చదవండి, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2:13. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ము పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనక అని. ఎందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట? రక్షణ పొందడానికి. ఒకవేళ రక్షణ పొందడానికే కానీ మన ఉగ్రత పాలవడానికి కాదు. దేవుని ప్రజలుగా దేవుని శిక్ష మన కొరకు. ఎందుకంటే 2 పేతురు 3:9 మాట ఉంది కదా, చదువుతారా? కొందరు అలక్ష్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడైనా నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. కాబట్టి అందరూ మారు మనసు పొందవలనని ఇచ్చ కోరిక కలిగిన వాడే. దేవుని ఉద్దేశం అంటే ఎవరు నశించట ఆయనకి ఇష్టము లేదు. ఎంతమంది పిల్లలున్నా ఎవరు చెడిపోవాలని కానీ త్వరగా చనిపోవాలని కానీ ఏ తల్లిదండ్రులు కోరుకోరు. మరి పరలోక దేవుడు కూడా ఈ లోకంలో పుట్టించి అన్ని రకాలుగా మనల్ని గాలి నీరు అన్నీ అనుగ్రహించి, ఇప్పుడు మనం కొనుక్కునేదే కష్టమే. ఒకప్పుడు అనుకుంటాం నీళ్ళు అమ్మితే కొనుక్కొని తాగాలనేవాళ్ళు. ఇప్పుడు అదే వచ్చింది. అన్ని ప్రతిదీ కూడా ఢిల్లీలో కాలుష్యమైన ప్రాంతాల్లో ఆక్సిజన్ కూడా కొని సిలిండర్ పెట్టి బాగా పొద్దునైతే పీల్చి వస్తారు. అన్నది కూడా. కాబట్టి అయితే ఎంత కృప కలిగిన వాడు అన్నీ ఉచితంగా ఇచ్చినాడు మనకి. సూర్యుడిని కూడా వెలుతురిచ్చినాడు. మనం కరెంట్ వేసుకుంటే రాత్రి వేసుకుంటే 2 సేపుకి ఫ్యాన్ వేసుకునే దానికి ఏం చేయాల? కరెంటు బిల్లు మనం ఎంత కడితే వాళ్ళకి అంత జీతాలు వస్తాయి, బాగా ఎక్కువ కరెంట్ వాళ్ళకి. ఒకవేళ కట్టలేదు అనుకోవచ్చు, కటింగ్ చేస్తారు, ఇంటింటి తిరుగుతారు వాళ్ళు. పొద్దున వచ్చిన వాళ్ళు మా ఇంటికి వీళ్ళేమో అప్పులు ఇచ్చిన వాళ్ళకి వచ్చి రోజు అడుగుతారు అనుకుంటున్నాం. నీళ్ళకి వచ్చినారు లేదా శాంతమ్మ? వచ్చినా లేదు పొద్దున మన అన్నదమ్ములలో కాటికి పాపల 3 సార్లు వచ్చినాడు ఇంటికి. పొద్దున నేను పాకం చదువుకుంటున్నాము అంటే మొన్న అంతా డిమాండ్ మళ్ళీ ఇంత ఇవ్వాలా అని అనుకుంటుంది. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఎవరు కూడా నశించకూడదని దేవుని ఉద్దేశం. అందుకో దేవుడు మనల్ని ఏర్పాటు చేసు. ఇంకా జక్కయ్య ఎరుకో బట్టలో ఉన్నాడు, అతను నశించకూడదని నశించదాన్ని వెదక రక్షించక మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు అని రాయబడింది కదా. ఆ ప్రకారం పోయినాడు. జక్కయ్య త్వరగా నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదాన్ని కానీ జక్కయ్య త్వరగా సంతోషం చేసుకుని నేడే ఇంటికి రక్షణ వచ్చినది ఇతడు కూడా అబ్రహాము. కాబట్టి ఎంతో కాలం దేవునింటికి రావచ్చు. అయితే నీ రక్షణ పొందావా? రక్షణ కొనసాగిస్తున్నావు. దినదినము రక్షణ కాపాడుకోవాలి నువ్వు. ఒకసారి ఏదో పోయినాము, ఏడో మునిగినాము, మార మనసు పొందినాము, బలలో పాల్పొందుతున్నాము, ప్రార్థన చేస్తున్నాం అంటే కాదు. నీ రక్షణను కాపాడుకుంటుండాల, పోగొట్టుకోకూడదు. చాలామంది అనుకుంటారు ఒకసారి పొందితే అయిపోయింది అనుకుంటారు, తప్పది. అందుకే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. కాబట్టి దేవుని పిల్లలుగా మన రక్షణను మనం కాపాడుకోవాలి. మొదట ఎట్లా రక్షణ ఆరంభమవుతుందంటే దేవుని వాక్యం విన్నప్పుడు మారు మనసు నీలో కలిగజేస్తుంది. అది ఎట్లా? రక్షణార్థమైన మారు మనసు దుఃఖాన్ని కలిగజేస్తుంది. నిజమే, నేను ఎంత పాపాత్మరాలు, ఎన్ని పనులు చేసినాను, ఎన్ని రకాలు జీవించిన, ఎన్ని మాట్లాడినాను, ఎన్ని అబద్ధాలు మాట్లాడినాను, దేవునికి ఎంత విరోధం నడుచుకుంటానని దేవుని వాక్యం విన్నప్పుడు నీలో ఏం చేస్తుందంటే పొడవుబడి. మనకు తెలుసు ఏదో ప్రసంగం చేసినప్పుడు వారు హృదయంలో నరకబడిన వారై పొడవుబడిన వారై
మీ మారు మనసు పొందుటకు మేమేం చేయాలా అని అడిగినప్పుడు ఆయన బోధించినాడు. మారు మనసు తగిన ఫలం ఫలించండి అని. కాబట్టి మన మారు మనసు పొందిన వారు ఏం చేస్తూ వస్తారంటే పాప క్షమాపణ పొందుతూ వస్తారు. నిజమే ప్రభా, నా పాపాల కొరకై నువ్వు చనిపోయి సమాధి చేయబడి, ప్రభా నా రక్షణ కొరకై నువ్వు మరణించినావు, సమాధి చేయబడినావు, తిరిగి లేచినావు అని నీ పెదవులతో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల. మొన్న పోయినప్పుడు సువార్త చేసినాం అనమాట. ఆ ఊర్లో నేను కొలుముళ్ళకి పోతే, మందిరం అయిపోయిన తర్వాత సువార్తకు పోతే ఓ పిల్లోడు వాక్యం చెప్తున్నాడు. యేసుప్రభు అంట ఈ లోకానికి వచ్చినాడంట, పాపుల కొరకు చనిపోయినాడంట, సమాధి చేయబడినాడంట, రక్తం కాల్చినాడంట అని నువ్వు నమ్మితే అన్నాడు. అంతా అయిపోయినాక అన్న ప్రార్థన చేయండి అని అన్నాడు. చేసిన తర్వాత చెప్ బ్రదర్ అంటే తంటా ఉంటుంది. అది నమ్మకం కాదు చెప్పేది. నువ్వు స్పష్టంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, మనుషులందరి పాపాల కొరకై చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచి సంపూర్ణంగా ఉండాల అంటే ఏమని అర్థం? కాబట్టి అట్లా సువార్త అట్లా చెప్పకూడదు అని కొన్ని మాటలు చెప్తూ వచ్చినాం. అంటే ఎందుకు చెప్తానంటే వాక్యమును, రక్షణకరమైన దాని వాక్యమును స్పష్టంగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని ఎక్కడగా విశ్వసించాలా? హృదయంలో విశ్వసించినప్పుడు ఆ వాక్యం మీరులో ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలిగజేస్తారు. చెనిక్కాయ జీవం ఉంది, భూమిలోకి వేస్తాము. భూమిలోకి వేసిన తర్వాత వర్షం వచ్చిన దానికి ఏమవుతుంది? అది మొలకెత్తుంది. అది నీ పాపముల కొరకై నువ్వు చనిపోయినప్పుడు నీలో ఉన్న ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. రోమి రాసిన పత్రిక సమయం లేదు కాబట్టి ముగిచ్చేస్తాను. కాబట్టి అది రక్షణకరమైనది. ఆ రక్షణ ఏం చేయాలంటే ప్రతిదినము కాపాడుకోవాలి. ఎక్కడ దేవునికి అవిధేయుడైనా, ఎక్కడ దేవునికి ఆయాసంగా జీవించినా, ఎక్కడ నా జీవితంలో దేవుని సంతోషాన్ని కలిగి బాధ కలిగించినాడు, ఇవన్నీ ప్రతిదినం పరిశీలించుకొని పోతే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు దేవుని స్వరూపం మనలోనికి ఏర్పడాలి. మన ద్వారా కోడి పిల్ల ఉంటుంది, గుడ్డులో నుంచి బయటకు వస్తుంది 21 అయిన తర్వాత. ప్రాయంతో వచ్చిన తర్వాత అవి ఏది పుంజో ఏది పెట్టో తెలియదు. పెరిగే కొద్దీ దాని రెక్కలు, ఈకలు అన్నీ చూసి రాను ఇది పుంజ పెట్ట, తర్వాత దాని అందము సందము అంతా చూస్తూ వస్తాం కదా. అప్పుడు మనం చూస్తాము దాన్ని, ఇది పుంజ, ఇది పెట్ట. మనలో కూడా క్రీస్తు స్వరూపం మనలోనికి ఎవడని క్రీస్తునందున్న వాడు. అరే అంతకుముందు ఇట్లా మాట్లాడితే ఇంతకుముందు సినిమాలకు పోతుంటే ఇప్పుడు పోరే ఇంట్లోకి వచ్చింది కదా, ఇంకేంటికి పోతారు? యాది కావాలంటే దినాన్ని చూస్తూనే ఉండండి. 24 hours డిష్ డబ్బులు వేయించేది. ఒక్కరోజు ఇంకా ముందు రోజే అడ్వాన్స్ అవుతారు. రేపు అయిపోతారు చూడు డిష్ డబ్బులు. అన్నం అడగరు, లేనిది అడగరు, కానీ డిష్ డబ్బులు రేపు పలానా తారీఖు బొలే గుర్తు పెట్టుకుంటారు. వడ్డీ డబ్బులు మర్చిపోయింటారు. టీవీ కట్టేది కానీ రీఛార్జ్ చేసే సెల్లు. ఇప్పుడు ఎవరంటే ఇంట్లో అందరు కలిసి చూసే దాంట్లో భయం ఉండే. మేమని ఒకరు పెట్టింది ఒకరు చూస్తే అరిసేవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఎవరి చేతిలో పాపము, ఎవరు ఎట్లన్నా చూడొచ్చు, చేయొచ్చు, వాట్సాప్లు చేయొచ్చు, పంపించచ్చు, ఇంకా అన్నీ ఏమైనా మాట్లాడచ్చు. అంటే అక్రమ విస్తరించుట, పాపము పరిపక్వమైపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా రకరకాలు. నేను అనుకున్నాను ఏదో ఉరుకొండలో తేలికి 3 అల్లాండ్లు వచ్చిన వాట్సాప్లో వచ్చిందా మీకు? కర్జికాయలు కూడా పోలీస్ కంప్లైంట్ పెట్టినాడు చిన్నల్లుడు. పెద్దలను 2 అల్లంగా పెట్టినారంటే ఈయన మర్చిపోయినట్టు ఏదో పాపం. వాడు 100కి ఫోన్ చేసినాడు పోలీస్కి. కానిస్టేబుల్ వచ్చి ఏమంటే వాళ్ళకి పెట్టినారు, నాకు పెట్టలేదు పోయింది నాకు. అది ఇప్పుడు వాట్సాప్ అంతా ఇదైపోయింది. అంటే ఎటువంటి పరిస్థితులు అయిపోయి ఇంకా లాస్ట్కి పిల్లలు ఎట్లా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే రాబోయే జనరేషన్లో తల్లిదండ్రుల భయం లేదు, దేవుని భయం అసలు లేదు, తల్లిదండ్రుల భయం లేదు. ఈ పొద్దు వాట్సాప్లో వచ్చి ఒక టీచర్ని వాడు గుద్దినాడు, 10th class స్టూడెంట్. వచ్చిందా? చూసినారా? 10th class పిల్లోడు. అట్లా అన్నమాట. చెల్లెలు ఎక్కడన్నా ఉండి దాని మీద ఉన్న శ్రద్ధ ఎక్కడ అట్లా ఉంటుంది కాబట్టి కొట్టినాడు కదా. ఇంతకుముందు ఒక బాబు ఒక లెక్చరర్గా ఏమో ఇంజనీరింగ్ చదివే పని ఎందుకే సెల్లో ఏదో నీదేకే ఏం పని అంటే వచ్చి చెప్పుతో కొట్టింది ఆమె లెక్చరర్. ఆమె కాలేజే మానేసింది లెక్చరర్. ఎంత భయం లేనితనం కదా. కారణం భయం లేనితనం. చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మన రక్షణ మనం ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే
ప్రభు సెలవిచ్చినాడు. ఉగ్రత పాలవడానికి కాదును. ఆ మాట నాకు గుర్తు రాలేదు, చదవండి. 5వ అధ్యాయం తెస్సలోనిక 5:9 చదవమా. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవుటకు. కాబట్టి మన విశ్వాసం కాపాడుకుని రక్షణ కాపాడుకోకపోతే పరలోకం ఉండదు. బుద్ధి లేని కానికలు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, నూనె లేదు, సిద్ధపాటు లేదు. దేవుని వాక్యం విని 8 దినాలు ఆరాధన చేసి ప్రార్థన చేసి బలలో పాల్గొని దేవుడు వచ్చినప్పుడు ఇడుపడితే ఏం ప్రయోజనం? సిద్ధంగా లేకపోతే ఏం సిద్ధం ఉండాలా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. నువ్వు దేవుని చూడాలంటే ఏం కావాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే నీ హృదయం పవిత్రంగా ఉండాలి. కాబట్టి నువ్వు రక్షణ పొందు. ఇంకా దేవునికి ఆయాసకరమైన దుఃఖకరమైన నీ జీవితంలో నువ్వు దేవుని ఏర్పాటును త్రోసిపుచ్చుకోకుండా ఇవన్నీ చూస్తూ వచ్చినాం. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. కాబట్టి రక్షణ పొందడానికే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువలో బలి అయిపోయినాడు, సమాజం తిరిగి లేచినాడు. ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆ రక్షణ ఇప్పుడు కొనసాగించేవాడు త్రిత్వమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తాడు? పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేస్తాడు. పాపం ఏం చేసినావో తెలియపరుస్తాడు. నీతి దేవుని కొరకు ఏం చేయాలో, ఎట్లా నడుచుకోవాలో అనేది బోధిస్తాడు. తీర్పు, ఒకవేళ ఈ రెండిట్లో నీతి చేసిన వాళ్ళు ఎక్కడుంటారు, పాపం చేసిన వాళ్ళు ఎక్కడుంటారు అని తీర్పు పరిశుద్ధాత్మ 3 తెలియపరుస్తాడు. ఈ 3 నువ్వు కట్టుబడి నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే నీవు దేవుని ఏర్పాట్లోనికి వచ్చి ఆయన సంకల్పం నెరవేర్చడానికి నీ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సంఘము, నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు అనేక ఆశీర్వాదకరంగా అబ్రహాము, దావీదు మనం చూసుకున్న భక్తుల వలె ఆశీర్వాదకరంగా బైబిల్లో దైవజనుల వలె నీ పేరు కూడా జీవగ్రంథమందు రాయబడి ఉంటుంది. అట్టి భాగ్యాన్ని దేవుని ఏర్పాటును పోగొట్టుకోవద్దని ఈ రాత్రి కాల సమయంలో ఈ బైబిల్ పఠనం ద్వారా దేవుని ఏర్పాటును త్రోసిపుచ్చుకొని నష్టపోవద్దు. ఆ రీతిగా తర్వాత ఇబ్రీ పత్రికలు మనం చూస్తాము. చదవండి 14, 12, 14 చదవండి. కాదు, మాది కాదు, 14లో చదవండి. అది తర్వాత ఆశీర్వాదం పొందుకోరి. ఆ మాట ఎంత? 12, 16 కదా. ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారాన్ని ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకదని విసర్జింపబడనని మీరు ఎరుగుదరు. కాబట్టి ఒక పూటి కూటి కొరకు, ఒక సామాన్యమైన ఈ లోకంలో బ్రతికేదాని కొరకు మనం 10 దినాల బైబిల్ స్టడీలో చూస్తూ వచ్చినాం. ఈ లోక సంబంధమైన భక్తి కాదు, బ్రతుకుట కొరకే కాదు, మనం పరలోకంలో ప్రభుత్వం కూడా ఉండడానికే మనం సిద్ధపడాలి. ఆ రీతిగా దేవుని వాక్య పిలువలో మనం దేవుని ఏర్పాట్లోనికి రావడానికి ఇంత గొప్ప ప్రణాళికను నిర్లక్ష్య పెట్టి నష్టపోవద్దని ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఇదే రక్షణ దినకుల సమయంలో రక్షణ పొందినట్లయితే దేవుని ఉగ్రత పాలు కాకుండానట్లుగా, తప్పించబడినట్లుగా రక్షణ మార మనసు పొంది దేవుని కొరకే నిన్ను సిద్ధపరచుకో. ప్రభు సాయం చేస్తాడు. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేస్తాం. సంస యెహోవా యాకోబును నీకై ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును స్వకీయధనముగా ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును స్వకీయధనముగా ఏర్పరచుకొంటివి. నీదు సంకల్పములో మారవు, మార్పు చెందవు. నీదు సంకల్పములో మారవు, మార్పు చెందవు. నీదు వాగ్దానములో మాకు అమూల్యములో, నీదు వాగ్దానములో మాకు అమూల్యములో. యెహోవా ఏర్పరచుకొంటివి,
ఇశ్రాయేలును స్వకీయ జనముగా ఏర్పరచుకొంటివి.